మొగుడు వదిలేసిన ఆడది బయటికి తిరగలేక సొసైటీలో వాడు పిలుస్తాడా వీడు పిలుస్తాడా ఎందుకు వచ్చిన గోల ఇదెక్కడ కర్మరా అని ఏడిస్తొస్తారు. మగవాడు నాకొద్దు అన్నాడు అనుకో, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 100 కారణాలు పెట్టినా గానీ 130 సార్లు ఆలోచిస్తారు. అదే ఆడది నాకు వద్దంటే వద్దే, ఇంకంతే, ఇంకేం మాట్లాడేది లేదు. అసలు పడి సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టాబ్లెట్లు మింగి ఒక టెర్రరిస్టులు మావోయిస్టులాగా తయారయ్యారు వీళ్ళు. హలో మేడం. మేడం నమస్కారం. చెప్పమ్మా, ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పురా, కోర్టుకి రెడీ అయ్యే టైం ఇది. చెప్పు. అవునా, వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు మేడం. వాళ్ళు నా మీదకి కంప్లైంట్ ఇచ్చారు, దేనికి రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంటి అడ్రస్ ఇవ్వట్లేదు. మెయిన్ నోటీసులు పంపిద్దామంటే. అవును, ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నీకేం నష్టం? నువ్వు కోర్టుకి ఏం తిప్పట్లేదు కదా నేను ఇంకా. నన్నేం తిప్పట్లేదు. సరే, ఇక వాళ్ళు ఒకళ్ళు మన లైఫ్ లో లేరనుకుని వదిలేస్తాయి. ఏదో తెలుసుకో, అది లీగల్ గా తెగిపోవాలి కదా మేడం. తెగిపోతే తెంచుకోవడమా అనేది నీకు సంబంధించిన విషయం కాదు. ఆ అమ్మాయి అంటూ ఆ అమ్మాయి నాకు వద్దంటే తప్ప, మగవాడు నాకు వద్దు అన్నాడు అనుకో, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 100 కారణాలు పెట్టినా గానీ 130 సార్లు ఆలోచిస్తారు. అదే ఆడది నాకు వద్దంటే వద్దే, ఇంకంతే, ఇంకేం మాట్లాడేది లేదు. దానికైనా కావాలి కదా మేడం. దానికి ఆ అమ్మాయి ఒక స్టెప్ అయ్యింది, నువ్వేం వేస్తావురా? నీ పని నువ్వు చేసుకోక ప్రశాంతంగా. ఈ ఆఖరికి 498 కి డీవీసీలకి మెయింటెనెన్స్ లో తిరగలేక జనాలందరూ వస్తుంటే ఆ అమ్మాయి కామ్ గా ఉంది, ఏమీ చేయట్లేదు, ఏ స్టెప్ తీసుకోవట్లేదంటే అది కూడా ఒక నరకమే, కాదనట్లేదు. కానీ కొద్దిగా బెటర్ కదా. నీ పని నువ్వు చేసుకో. నీకు జీవితంలో పెళ్ళే కాలేదనుకో, ప్రశాంతంగా జాబ్ లో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకో. ఎన్నాళ్ళు అలా దాక్కొని ఉంటుందో, ఎన్నాళ్ళు ఆ సమస్యను కొలిక్కి దేకుండా ఉంటుందో చూద్దాం. ఈ సమాజంలో మేము బయటికి పోలేకపోతున్నాం మేడం. ఏ విషయం తెలుసుకోలేక. ఎవరే మొగుడు వదిలేసిన ఆడది బయటికి తిరగలేక సొసైటీలో వాడు పిలుస్తాడా వీడు పిలుస్తాడా ఎందుకు వచ్చిన గోల ఇదెక్కడ కర్మరా అని ఏడిస్తొస్తారు. మీకేం రోగం రా? పెళ్ళం వదిలేస్తే నలుగురు కలిసి ఏమన్నా 4 మాటలు అంటారా? మీరు ఊరికే భయపడిపోవడం, బాధపడిపోవడం తప్ప, మీలో మీరు కుమిలిపోవడం తప్ప. ఎవడేమనుకుంటాడు, వాడి పెళ్ళాన్ని వదిలేశాడు రా అంటారు, అంతే, ఒక మాటతో పోయిద్ది. లేకపోతే వాడి పెళ్ళామే వాడిని వదిలేసిద్దిరా అంటావు, అయిపోయిద్ది. ఇంకేముంది చెప్పు? దీంట్లో తలెత్తుకోలేనంత సిగ్గుపడే పని ఏముంది చూడు. నువ్వేనా లంచం తీసుకొని తిరిగినావా, ఏమన్నా మర్డర్ చేసినావా, మానభంగం చేసినావా, బుద్ధికి ఎట్టి తిని ఒక పనికి మాలిందని పెళ్లి చేసుకున్నావు. మేడం వద్దంటే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇట్లా అయిందని అమ్మ వాళ్ళమే ప్రతి చోట అడుగుతున్నారు అంట. చేసుకుని ఇంకో మ్యారేజ్ అయినా చేయండి వాడికి, లేకపోతే ఏంది మరి చేసుకో. ఇప్పుడు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, ఆ తాళి కట్టిన ఫోటోలు దగ్గర పెట్టుకోవద్దు, అడిగితే లివింగ్ రిలేషన్ లో ఉన్నానని చెప్పు, ఏమవుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఏ స్టెప్ తీసుకోవట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోతుంది, నువ్వు ఇంకొక స్టెప్ తీసుకో. ఊరికే దాని గురించి ఆలోచించి సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోతాను, ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవాలన్నా వాళ్ళకు మనం డైవర్స్ ఇచ్చినామని క్లియర్ గా ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? మరి అది ఇంకా అట్లా ఎవరు చేసుకోలేనప్పుడు ఏమీ చేయలేము. వాళ్ళు ఎందుకు ఇస్తారు డైవర్స్? వాళ్ళు వేధించడం కోసమే డైవర్స్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇంటికి రావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ గెడ్జ్ ఏంటి? మనల్ని టార్చర్ పెట్టడం. సో దానికి తగ్గట్టుగా మనకి ఎవరన్నా భర్త వదిలేసినావుడో, భర్త చనిపోయినావుడో, పిల్లల తల్లు ఎవరన్నా ఉంటే చేసుకోండి, ఉంది దాంట్లో. వాళ్ళేమి ఇన్ని రూల్స్ అడగరు కదా. ఏదో వాళ్ళకి మంచి చెడు జరిపే ఒక మగ మనిషి తోడుగా ఉంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయి దూరమయ్యే సంవత్సరం 2 ఏళ్ళు దూరంగా ఉన్నారంటే ఆ గ్రౌండ్స్ మీద విడాకులకు వేసుకోవచ్చు, దాంట్లో వస్తాయి, ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏదైనా ఇలా చిటికేస్తే అలా అవడానికి అది కోర్టు. అందుకని ఏది జరిగినా ప్రపంచం తలకిందులైనా ఏ కేసు అయినా సంవత్సరం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు, సంవత్సరం అనేది తీసే 2 ఏళ్ల పైన ఏది జరగాలన్నా సరే దానికి సిద్ధమయ్యి బరిలోకి దిగితే నువ్వు ప్రశాంతంగా ఉందో గాని. అంతేగాని వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, ఇవన్నీ మౌనం అన్నిటికంటే డేంజర్. ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట అంటారు, మనం ఒక మాట అంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మౌనంగా ఉంటారో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేక, అది ఆలోచించలేక మనం సతమతం అయిపోతాం. అది చాలా డేంజర్. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పని చేస్తుంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు నేను అనకూడదు కానీ ఫోన్ లో
వేరే వేరే విషయాలు కూడా తెలుస్తున్నాయి కానీ సరే పోనీ వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు ఇది చేయడం, నాతో రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళొచ్చు కదా అంటే అనేది నా ఉద్దేశం. వేరే వేరే రిలేషన్ లోకి వెళ్ళే ప్రతి ఒక్కడు పర్మనెంట్ గా ఒకరిని పెట్టుకుని ఆ తప్పుల పనులు చేస్తారు. ఏదైనా తేడా పడినప్పుడు పర్మనెంట్ గా ఉండేవాడి దగ్గర నుంచి ఆస్తి వస్తుంది, పర్మనెంట్ గా ఉండేవాడి దగ్గర నుంచి విడాకులు అవ్వలేదు కాబట్టి లీగల్ రైట్ ఉంటది. వీళ్ళందరూ అయిపోయాక అప్పుడు భర్త దగ్గరికి వెళ్తా ఉంటారు. అదే ప్లాన్ లో ఉన్నారు మేడం వాళ్ళు. అందుకే నాకు ఎందుకు ఇది రేపటికైనా నాకు ఇబ్బంది, నాకు నా ఫ్యామిలీకి. సరే నువ్వు డైవర్స్ పిటిషన్ వేసేసుకో, 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు అనేది కూడా చెప్పి నీ పని. మరి మనం పటిషన్ వాళ్ళకి ఇంటికి పంపకుండా మనం ఇచ్చినట్టు ఎలా అవుతుంది? ఆవిడ కంప్లైంట్ ఇచ్చిందా స్టేషన్ లో? ఇచ్చింది. అడిగి కంప్లైంట్ లెటర్ ఇవ్వమంటే ఇప్పుడు నా దగ్గర లేదంటాడు ఎస్ఐ. కంప్లైంట్ లెటర్ లేదంటే ఎట్లా? మరి అడ్రస్ ఉంటది కదా దాంట్లో, అమ్మాయి అడ్రస్, అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ అది తీసుకొని ఇస్తేనే కదా ఒక నోటీస్. అమ్మాయి తరపు బంధువులు ఎవరు తెలీదా? తెలుసు, ఇంటి నెంబర్ తెలియదు ఎవరికి. ఇల్లు మాకు తెలుసు. ఇంటి నెంబర్ తెలియకపోవడం ఏంద్రా? ఇల్లు తెలిస్తే పోస్ట్ ఆఫీస్ వాడికి ఒక 100-200 ఇస్తే పలానా అడ్రస్ లో వెళ్ళి ఇచ్చిరమ్మంటే వాడే ఇచ్చొస్తాడు. ఇక్కడ లోకల్ లాయర్ ఏమన్నారంటే మీరు అలాగే పంపడానికి వీలవదు కదా, కోర్టు నుంచే పంపాలా, ఇంటి అడ్రస్ లేని నేను ఏమని పంపించాలి? అవును, దానికి కరెంట్ బిల్ వచ్చింది కదరా. ఇవ్వాలిగా మేడం వాళ్ళ అవన్నీ కూడా. కరెంట్ బిల్ వచ్చింది, ఆ నెంబర్ ఏదో తీసుకొని చూడు. ఇంటి నెంబర్ లేదు కదా అని నోటీస్ పంపించకపోతే ఎట్లా? రేపు కోర్టు నుంచి అయినా ఇంకోటైనా డైవర్స్ కైనా ఇవ్వాలి కదా. మేము డైరెక్ట్ అడిగినా ఇవ్వట్లేదు, కరెంట్ ఏ అసలు చూపించట్లేదు. ఇంకా ఇంటి వద్దనే. ఓ పని చేయి, మీకు అక్కడ లోకల్ గా మున్సిపల్ ఆఫీస్ పరిధిలో వాళ్ళ అడ్రస్లు అవే ఉంటాయి, డీటెయిల్స్, ఆ కరెంట్ సీరియల్ నెంబర్. లేకపోతే ఆ పక్కింటి అడ్రస్ కి డోర్ నెంబర్ ఉందా? పక్కింటి వాళ్ళది ఉందా అనుకుంటా. ఆ డోర్ నెంబర్ తీసుకొని వీడి పేరు రాయి. వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ డోర్ నెంబర్ మెన్షన్ చేసి వాడు పిలుస్తాడు, పలానా సుబ్బారావుని పిలుస్తాడు. మాది కాదండి సుబ్బారావు గారు ఆయన అంటే, మరి ఈ డోర్ నెంబర్ వేసిందంటే వాళ్ళ డోర్ నెంబర్ తెలియక ఇదేసి ఉంటారు, ఆయనకేనండి వచ్చేది కాగితాలు, వాళ్ళ అల్లుడు పంపించుంటాడు, మాకు తెలియదు అంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయనకి ఇచ్చేస్తారు. డోర్ నెంబర్ పొరపాటు తప్పుపాటు ఉంటుంది, పేరు ఇదే, నోటీస్ ఇదే, అల్లుడు అతనే, ఇంక సరిపోతుంది. సరేనా? అటు నెంబర్ కానీ ఇటు నెంబర్ కానీ వేసేయి. ఆటోమేటిక్ గా ఒక ఆ లోకల్ పోస్ట్ ఆఫీస్ వాడు ఎవడో ఉంటాడు కదా, ఆ ఇచ్చేవాడికి చెప్పు, అన్న ఈ ఇంటి అడ్రస్ కే ఇవ్వాల్సింది, మరి ఆ డోర్ నెంబర్ నాకు తెలియట్లేదంటే అతను ఏమైనా తెలుసుకుంటాడేమో చూడు. లేకపోతే పక్కింటి అడ్రస్ కి పెట్టి ఇతని నెంబర్ పెట్టు, ఇతని నీ డీటెయిల్స్ రాయి, వాళ్ళ కూతురు పేరు రాయి అంతా కార్డు మీద. సో అప్పుడు పక్కింటి వాళ్ళు చూసి ఇది మాది కాదండి డోర్ నెంబర్ వేసుకున్నారు అలాగే ఇచ్చేస్తారు. సరేనా? ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటదిరా, ఏదో రకంగా ఆ ఇంటికి నోటీస్ పోవాల్సిందే, కాపురానికి రమ్మనా లేకపోతే విడాకలా ఏదో ఒకటి. ఎందుకంటే పొడిగిచ్చే కొద్దీ మనకి మెంటల్ టెన్షన్ తో చచ్చిపోతాం, వాళ్ళదేం పోయింది. అదే అమ్మ వాళ్ళు మన వచ్చి ఏడ్చిపోతున్నారు, ఆ పాపం జరుగుద్ది అవుతుంది అంటే ఇక వాళ్ళని ఏం అదే మనకి జీవితంలో ఆ పాపే లేదనుకో, ప్రశాంతంగా వదిలేదు, నీ పని నువ్వు చేసుకో. అమ్మోళ్ళకి కూడా అదే చెప్పు, ఇక నోటీస్ సర్వ్ చేసేసిన తర్వాత విడాకులకి మనం ఒక స్టెప్ తీసేసుకోవచ్చులేమ్మా, అది ఎప్పటికొచ్చినా కానీ ఇబ్బంది లేదు అని చెప్పు. ఎవరు బాధపడకండి, ఊరికే వేస్ట్ గా ఒక పనికి మాలిన దాని గురించి ఆలోచిస్తారు. లేదు మేడం, బీభత్సమైన మెంటల్ టార్చర్, అసలు సైకాట్రిస్ట్ చూపెట్టుకుంటున్నా కూడా అది మెడిసిన్ వాడుతున్నా పని చేయట్లేదు. అంత నిద్ర లేని రాత్రులు చాలా గడుపుతున్నాను. అసలు ఒక పెళ్ళాం గురించి టెన్షన్ పడి సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టాబ్లెట్లు మింగి ఒక టెర్రరిస్టులు మావోయిస్టు లాగా తయారయ్యారు వీళ్ళు. దేశానికి వాళ్ళు ఎంత చెడ పురుగులో, కుటుంబాలకి వీళ్ళు అంత చెడ పురుగులా తయారయ్యారు. ఏం కాదు కానీ ఒకసారి చెప్పినట్టు చేయమ్మా, నాకు కోర్టు టైం అవుతుంది. సరే సరే, థ్యాంక్స్. ఓకే.